నల్లగొండ నియోజకవర్గంలో 30 ఏళ్లుగా బీసీలకు పెద్దపీట వేస్తూ జనరల్ సీట్లలో అవకాశాలు కల్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సొంత పార్టీ నాయకుడైన తిన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు అన్నారు. నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జాకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీలు నర్రింగి శ్రీనివాస్ గౌడ్, వంగూరి లక్ష్మయ్య, పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ర్యాలీ చేసిన వివరాలు సమావేశంలో పాల్గొన్నారు. తిప్పర్తి మండలం ఎల్లంగూడెంలో యాద్గిరి అనే వ్యక్తి కిడ్నాప్ ఒక రాజకీయ డ్రామా అని ఆ పంచాయతీలో జోక్యం చేసుకుని మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే చింతపండు నవీన్ అంటే మల్లన్న వీపు చింతపండు అవుతుందని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఆయా గ్రామాల నాయకులపై మంత్రి అప్పగించారని, ఎలాంటి పంచాయతీలో తలదూర్చలేదన్నారు. కిడ్నాప్ అని నాటకాలు ఆడే యాద్గిరికి తన భార్యను కొట్టడంతో పాటు తల్లిదండ్రులకు అన్నం పెట్టని చరిత్ర ఉందని, అలాంటి వ్యక్తి మాటలు నమ్మి మంత్రిని విమర్శించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇలాంటివి చేయడం కొత్త ఏమీ కాదని అన్నారు. మల్లన్నను ఎమ్మెల్యేగా గెలిపించడంలో కోమటిరెడ్డి కృషి ఉందని చెప్పారు. మల్లన్న బీసీల కోసం పోరాడితే తమ మద్దతు ఉంటుందని, కానీ మంత్రిని విమర్శిస్తే ఊరుకోబోయేది లేదని తెలిపారు. గతంలో 2 పర్యాయాలు పూలంలో వెంకట నారాయణ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గా చేశారు. జనరల్ స్థానంలో సూడా బీసీ అయిన వెంకట నారాయణ రెడ్డి పదవి ఇప్పించారని గర్వపడుతున్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, బీసీ సంఘాల నేతలు జూలకంటి శ్రీనివాస్, ప్రదీప్ నాయక్, జిగిరిపోతుల భాన్ సింగ్, బొజ్జ రమేష్ యాదవ్, అలీ సుభాన్ యాదవ్, ఇటికల శ్రీనివాస్, పిల్లి రమేష్ యాదవ్, గోగుల గణేష్ యాదవ్, గోవర్ధన్ గౌడ్, బూడపల్లి రాఘవ్, భువనగిరి ప్రభాకర్, శ్రీధర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక వ్యక్తిని మీద బురద జల్లాలనే ఉద్దేశంతో, ఆయన డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా హాస్యాస్పదం. నల్గొండ పట్టణ ప్రజలు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, వెంకటరెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు. ఈ 30 ఏళ్ల చరిత్రలో ఒక్కరి మీద దాడి చేయించడం కానీ, ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ, భూ కబ్జాలు కానీ, పోలీస్ స్టేషన్లలో డామినేషన్ చేసి దొంగ కేసులు పెట్టేయడం లాంటివి కానీ ఎట్లాంటి చర్యలకు పాల్పడని నికార్స్ అనే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నల్గొండ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు. మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో బీసీలం అయ్యుండి ఇక్కడ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాష్ట్రంలోనే ఒక బీసీ నేతకు ముందుగా అవకాశం ఇచ్చిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్రంథాలయ చైర్మన్ గా ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని, ఇంతవరకు నల్గొండ జిల్లాలో ఎప్పుడు కూడా ఒక మైనారిటీ వ్యక్తిని జిల్లా పదవి వరించిన దాఖలాలు లేవు. మొదటిసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హఫీజ్ ఖాన్ గారిని గ్రంథాలయ చైర్మన్ గా కూడా నియమించిన విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో చూసినట్టయితే అన్ని 93 గ్రామ పంచాయతీలలో మేజర్గా 60 నుంచి 70% సీట్లలో సర్పంచ్ క్యాండిడేట్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే దక్కుతుంది. ఇప్పుడు ఏదో చేసింది కాదు, అది ఎలక్షన్ నోటిఫికేషన్ పడక ముందుకే వారు అనౌన్స్ చేయడం జరిగింది. నల్గొండ నియోజకవర్గంలో 60 నుంచి 70% బీసీలకే టికెట్లు ఇస్తా అని చెప్పేసి అనౌన్స్ చేసిన రాష్ట్రంలోనే మొదటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని ఈ వ్యక్తులందరూ కూడా గమనించాలి. ఈ పొలిటికల్ ఈక్వేషన్లు ఏదో బురద వెళ్తే ఆయన బదనామవుతాడనే భ్రమలో ఉన్నట్టున్నారు. ఆయనను కట్ చేయడానికి కూడా మీకు అందరికీ వీలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము కొట్లాడాం, తీర్మానం చేసినాం, అన్ని కేంద్రానికి పంపించినాం. ప్రజలందరికీ ఎరికే ఇలా బీసీకి రిజర్వేషన్ ఇస్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్, మన మంత్రివర్గం మొత్తం అన్ని తీర్మానాలు చేసి పంపించిన ఘనత కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కావాలని పండగాల్చి మీద వేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమంలో సన్నబియ్యం ఇచ్చిన కార్యక్రమం ఉంది, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమం బీదలకు ఇంటికి చేరిన కార్యక్రమాలు పెట్టాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఏనాడు 10 ఏళ్ళు వెళ్ళి అందరికీ నాశనం చేసినాం, అన్ని కులాలను నాశనం చేసినాం. ఇస్తానని ఏది ఇవ్వలేదు, ఏది కరెక్ట్ ఇవ్వలేదు. 100 మందికి చెప్పి ఒక్కరికే ఇచ్చి అందరూ కొట్లాడబెట్టాం. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. తిప్పర్తి మండలంలో ఎట్లాంటివి కూడా జరగలేదు. బీసీలు, ఎస్సీలు అంతా ఓసీలు ఉన్న కాటి కూడా అయ్యా మీరే ముందర ఉండండి, మీరే చేసుకొని మాకు ఛాన్స్ మీకే వచ్చింది అని ప్రతి ఒక్కటి ముందుండి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఖబర్దార్ మేము చెప్తున్నాం, మీరే ఆలోచించండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బీసీలకు, ఎస్సీలకు మంచి జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి జరుగుతలేదు.
మీరు ఆలోచించండి, చేయండి.